హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. ఏం నేర్చుకున్నామో ఒక్కసారి సంగ్రహ సారాంశముగా మీరు సమీక్ష చేశారు. సారాంశముగా చెప్పుకుందాం. 6వ ప్రశ్న, 3వ భాగం. షోడశ కళ పురుషుడు 6.4 నుంచి 6.8 వరకు ఉన్న 5 మంత్రాల యొక్క సంగ్రహ సారాంశము. 16 కళల పురుషుడు సృష్టించబడ్డాడు అని చెప్పుకున్నాము. ఎక్కడున్నారనియా ఈ పురుషుడు అంటే, ఏహైవంత శరీరే అస్మిన్ సహ పురుష, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉంటే ఎలాగండి? అంతటా ఉన్నదే ఇక్కడ తెలుస్తుందయ్యా. అంతటా ఉన్నటువంటి శక్తియే ఆ చైతన్యమే ఇక్కడ కూడా ఉన్నది అంటూ నేర్పించి, ఆ సాంఖ్యవాదులను త్రోసిపుచ్చి, ఎప్పుడూ కూడా పరమాత్మ కర్త కాదు, భోక్త కాదు. ఈ సాంఖ్యులేమో పరమాత్మ ఏమో కర్త అంటారు, సారీ, ఇది ప్రధానమేమో కర్త అంటారు, ఈ భోక్త ఏమో ఆత్మ లేక జీవాత్మ అని అంటారు. కానీ పరమాత్మకు భోక్తృత్వము కానీ కర్తృత్వము కానీ ఉండవు. అయితే ఎవరండి భోక్త, కర్త? ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జడమైనటువంటి ఇంద్రియాలు, మనసు, శరీరము ఎలాగూ కర్త భోక్త కాలేవు. గుణాలు లేనటువంటి గుణాతీతమైన నిర్గుణ నిరుపమానమైనటువంటి పరతత్వానికి ఈ కర్తృత్వ భోక్తృత్వాలు అంటవు. అయితే ఎవరండి కర్త భోక్త? ఇదిగో ఆ చైతన్యము ఈ మనస్సునందు ప్రతిఫలించినప్పుడు ఒక చిదాభాస, చిత్ యొక్క ఆభాస ఏర్పడుతుంది. చిచ్ఛాయ, చిదాభాస, ప్రతిబింబము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, జీవాత్మ, కూటస్థాత్మ, విజ్ఞానాత్మ అన్నీ ఒక్కటే. అక్కడే అనుభవం జరుగుతుంది. దేహేంద్రియ సంఘాతము కాదు, పరబ్రహ్మము కాదు. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చిందండి? దీనిలో ఇంకా మనలో కొంతమందికి సందేహాలు మిగిలి ఉన్నాయి కాబట్టి మరొక్కసారి చెప్పుకోవాల్సి వచ్చింది. సరే, ఈ 16 కళల పురుషుడిని సృష్టించడానికి దేన్ని సృష్టిస్తే అన్నీ నేను నిలబడి ఉంటాను అంటే నాతో పాటు అన్నీ నిలబడి ఉంటాయి, ఏది లేకపోతే నేను ఎగిరిపోతాను అంటే అన్నీ డిజాల్వ్ అయిపోతాయని ఆలోచించాను. ఈ క్షాంచక్రే ఆ విధముగా ఆలోచించి సహా పరమ పురుషుడు ప్రాణం అసృజత, ప్రాణమును సృష్టించను. ప్రాణమనగా హిరణ్యగర్భ బ్రహ్మ. ప్రాణాత్ శ్రద్ధాం, ప్రాణము నుండి శ్రద్ధను. అదే వరుసలో ఖం వాయు, జ్యోతి, ఆపహ, పృథివీ, ఇంద్రియం, మనః. ఇంద్రియం అంటే ఇంద్రియాలు ప్లూరలే తీసుకోవాలి. మనసు అన్నిటినీ కంట్రోల్ చేసే ఇంద్రియం. అన్నం పుట్టించారు. వీళ్ళందరూ ఫుడ్ కొట్టాలిగా. ఫుడ్ ఉంటేనే కదా అది. దేహం అంతా కూడా అన్నమయం. ఈ అన్నమయంలో అన్నం లేకపోతే ఒక సెకండు ఈ ప్రాణులు బతకలేవు. అన్నము, అన్నాత్ వీర్యం, తపః, మంత్రాః, కర్మ, లోకాః, లోకేషు చ నామ చ అంటూ 16 వస్తాయి లెక్క పెట్టుకుంటే. అవి సృష్టించబడ్డాయి. మొట్టమొదట ఆ 16 కళలను సృష్టించడానికి ఆలోచించి ఆ పరమ పురుషుడు ప్రాణాన్ని సృష్టించారు. ఆ ప్రాణం నుండి శ్రద్ధ, ఆకాశము, వాయువు, అగ్ని, నీటిని, భూమిని, ఇంద్రియాలను, మనస్సుని, ఆహారాన్ని సృష్టించారు. ఈ ఆహారం ఎందుకు? శక్తిని ఇచ్చేదానికి. వీర్యము అంటే శక్తి అని అర్థం. ఇక్కడ తపస్సు అంటే ఇటు అటు మనసు పోకుండా ఉండడానికి ఒక మంచి బుద్ధి కావాలి కదా, అదే తపస్సు. ఆ కర్మ అంతా చేయడానికి కావలసిన నోహౌ కావాలి కదా, అదే మంత్రాలు. తరువాత వైదిక లౌకిక కర్మలను, ఆ కర్మల యొక్క అనుభవాలను, ఆ లోకముల యందు అనుభవాలను పొందేటటువంటి జీవుల నామరూపాలను సృష్టించారు. ఇదే 16 కళల విభాగం. అయితే ఈ భిన్నత్వము, ఈ నానాత్వము ఇది సత్యమా? కాదు. ఇది పారమార్థిక సత్యము కాదు అంటూ ఉపనిషత్తు మనకు బోధింపబడుతుంది. ఈ విధంగా 16 కళల పురుషుడుగా ఈ ప్రపంచము లేక ఈ సృష్టిగా దీని అంతటినీ కూడా మనకు ప్రకటము చేసి, అధ్యారోపము చేసి, ఇవి అన్నీ కూడా చైతన్యంలోంచి వచ్చినవే, వీటికి వేరే అస్తిత్వము లేదు అంటూ బోధించడమే అధ్యారోప అపవాదమే ఉపనిషత్ తాత్పర్యం. అదిగో సూర్యుడి గారు ఉన్నారు. ఈ సూర్యుడి గారి తాలూకా ఈ ప్రకాశము 100 కుండలు పెడితే నీటి కుండలు ఆ నీటిలో కనిపిస్తుంది.
ఈ నీటి కుండలలో ఉన్న ప్రతిబింబమునకు ఈ ఒరిజినల్ బింబము లేక సూర్యుడు లేనిదే అస్తిత్వము లేదు కదా. నూరుగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాటి యొక్క అస్తిత్వము దీని మీదనే డిపెండ్ అయి ఉంది అనే విషయాన్ని బోధించడానికి చెప్తున్నారు. వివరణలోకి వస్తే ఈశ్వరేణ అంటే రాజుగారు. ఇక్కడ ఈశ్వరుడు అంటే రాజుగారు ఏం చేస్తారు? సర్వ సైన్యాధిపతిని ఒకళ్ళు నిర్మిస్తారు. అలాగే ఈ పరమ పురుషుడు ఏం చేశారు? సర్వాధిపతిని ఒకళ్ళు నియమించారు. ఆ సర్వాధిపతి ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ. పరబ్రహ్మము చైతన్యముగా వ్యక్తమవుతే మొట్టమొదట సర్వాధికారి అయినటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ ప్రకటమైనారు. ఈయనలో గుణాలు ఉన్నాయి కానీ ఇంకా నామరూపాలుగా ఏర్పాటు కాలేదు. అక్కడ జ్ఞానశక్తి అంటే ప్రాణము క్రియాశక్తిగాను, మనసు ఇచ్ఛాశక్తిగాను ప్రకటము. ఏ కస్మిన్ ఉత్క్రాంతే ఏ హిరణ్యగర్భ బ్రహ్మతత్వము అంటే ఏ ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి లేవో అప్పుడు ఈ సృష్టి ఉండకుండా అయిపోతుందో అటువంటి దానిని మొట్టమొదట సృష్టించారు. ప్రాణం అంటే మనం అనుకునేటటువంటి పీలుస్తున్న శ్వాస కాదు. ఇక్కడ సందర్భం ఏమిటి? సూత్రాత్మ ఆ హిరణ్యగర్భ బ్రహ్మ. ప్రాణమన్నా సమష్టి ప్రాణమన్నా సూత్రాత్మ అన్నా హిరణ్యగర్భ బ్రహ్మ అన్నా ఒక్కటే. ప్రాణాత్ శ్రద్ధ. ప్రాణము ప్రాణము నుండి శ్రద్ధ పుట్టినది. శ్రద్ధ ఎందుకండి? ఏ పని చేయాలన్నా ముందు సంకల్పం, ఏ బ్లూ ప్రింట్ ఉండాలి. సమష్టి సంకల్పాన్నే శ్రద్ధ అంటున్నాము. శక్తి కూడా కావాలి కదా. శక్తి కావాలంటే ఆహారం ఉండాలి కదా. అంచేత అన్నం ఉండాలి. కర్మలు చేస్తే ఏమిటవుతుంది? ప్రతి కర్మ ఇష్టమున్నా లేకపోయినా ఫలం వచ్చి తీరుతుంది. ఆ ఫలాలను అనుభవించడానికి అనుభవాలకు శరీరాలు ఉండాలి. ఆ శరీరాలే లోకాలు. ఆ లోకాలలో ఉన్న ప్రాణులను ఒక దాని నుంచి ఒకటి వేరు చేసి చెప్పడానికి ఇది మామిడి చెట్టు, ఇది కొబ్బరి చెట్టు, ఇది వెంకయ్య గారు అని చెప్పడానికి వాటికి వేరే ఆకారాలు, వేరు వేరు పేర్లు చెప్పాలి. సహపురుష ఉక్త ప్రకారేణ చెప్పిన విధంగా ఈక్షిత్వా ఆలోచించి అసృజత అంటే కల్పించెను, అంటే సంకల్పించి సృష్టవాన్ అంటే ప్రకటితము చేశాను. దేనిని ప్రకటన చేసను? ప్రాణం అసృజత. ప్రాణాన్ని సృష్టించు. ఎవరండి ఆ ప్రాణం? సర్వప్రాణికరణములకు ఆధారం. ప్రాణికరణములు అంటే ఇంద్రియాలు, అంటే మనసు ఇంద్రియాలు ఉన్నాయి కదా ప్రతి ప్రాణికి. వాటన్నిటికీ ఆధారమైనటువంటి సర్వప్రాణికరణాధారమైనటువంటి ఆ హిరణ్యగర్భ లేక ప్రాణాన్ని సృష్టించారు. సృష్టిలో కూడా చూడండి, ఈ ప్రాణశక్తి ఉంటేనే కదా ఈ ఇంద్రియాలన్నీ వాటి వాటి పనులను చేస్తున్నాయి. ఇదే బృహదారణ్యకంలో ఉద్గీత బ్రాహ్మణం అని వస్తుంది. ఆ ఉద్గీత బ్రాహ్మణంలో అన్నీ కలిసి బాగా గానం చేస్తాయి, స్తుతి చేస్తాయి ప్రాణాన్ని. ఓ ప్రాణమా, నువ్వు లేచిపోకుమి, నువ్వు ఉంటేనే అన్నీ ఉంటాయి, మా తాలూకా లిమిటేషన్స్ తెలుసుకున్నాము అంటారు. అటువంటి వ్యష్టిలోనే ప్రాణం అంత ఇంపార్టెంట్ అవుతే సమష్టి ప్రాణశక్తియే కదా ఈ ప్రపంచాన్నంతటినే నడిపిస్తోంది. ఎక్కడ ఉన్నదండి ఈ ప్రాణశక్తి? అంతటా ఉన్నటువంటి ఆకాశము మన ఇంట్లో కూడా ఎలా ఉన్నదో అంతటా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపమైనటువంటి ప్రాణశక్తి అంతరాత్మానం, ప్రాణుల అంతరాత్మ. ఇదే అంతర్యామి బ్రాహ్మణంలో మనం కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నాం. ఓకే. మూలంలో అఖండితమైనటువంటి శక్తి సత్తు ఉన్నది. ఆ సత్తు ఎప్పటికీ జడము కాదు, అది చిత్. సత్ వేరు చిత్ వేరు ఉంటాయా? ఉండవు. ఉండాలి అంటే తెలియాలి, తెలియాలి అంటే ఉండాలి. అంటే పదార్థాలు స ఇంద్రియం, సేంద్రియమై ఉండాలి. ఆర్గనిజం, ఆర్గాన్స్ ఇంద్రియాలు, ఇంద్రియాలు కలిగి ఉంటే అక్కడ తెలియవస్తుంది ఆ శక్తి. పదార్థము సేంద్రియం అయితే, ఆర్గానిజం అయితే అక్కడ చిత్ ప్రకాశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది సేంద్రియము కాదు, ఇది ఆర్గానిజం కాదు. అప్పుడు ఏమిటవుతుంది? ఇక్కడ ఇది చిత్ ప్రకాశము తెలియదు, ఉన్నా కూడా తెలియదు. బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి ప్రాణశక్తి అదే సర్వ ప్రాణి కారణములకు ప్రాణికారణ ఆధారము. అంటే కారణాలంటే ఇక్కడ ఇంద్రియాలు. సర్వము అయినటువంటి ప్రాణుల యొక్క కారణం అంటే శరీరము ఇంద్రియాలు అని అర్థం.
ని ప్రాణశక్తి. అత అటు తరువాత అటు పిమ్మట ప్రాణాన్ని సృష్టించిన తరువాత హిరణ్యగర్భ బ్రహ్మ ఏర్పడిన తరువాత ప్రాణాత్ శ్రద్ధాం, ఆ ప్రాణశక్తి నుండి శ్రద్ధ పుడుతుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శ్రద్ధ, అనేక రకాలైనటువంటి శ్రద్ధలు. శ్రద్ధ ఎంత ఉంటుందో అంత. శ్రద్ధ అంటే ముందు చెప్పుకున్నాం కదా, సంకల్ప శక్తి లేక బ్లూ ప్రింట్ అని. దానిని బట్టే వాడి జీవితం వెళుతుంది. యోయత్ శ్రద్ధ సయేవ సహ అన్నారు కదా పరమాత్మ. శ్రద్ధ అనగా దృఢమైనటువంటి సంకల్ప శక్తి. ఏమిటండి ఈ శ్రద్ధ? భగవత్పాదులు చక్కటి డెఫినేషన్ వేశారు. శుభ కర్మ ప్రవృత్తి హేతు భూతాం. శుభకర్మ మంచి కర్మలు చేయుటకు, ప్రవృత్తి చేయుటకు హేతుభూతాం కారణమైనటువంటి శ్రద్ధను పుట్టించారు. చూడండి, ప్రాణం పుట్టిన వెంటనే మనిషి పుట్టాడనలేదు. ముందు వారికి సరైనటువంటి బ్లూ ప్రింట్ ఇచ్చి, ఇలా ఉండాలిరా మీరు, జీవితాలు ఇలా ఉంటాయి, ఈ ప్రపంచం ఇలా ఏర్పాటుగా ఉంటుంది, ఇగో ఇవి మీరు తినగలిగినవి, తినవలసినవి, తినకూడనివి అంటూ ఏర్పాటు చేసి ఆ బ్లూ ప్రింట్ ముందు పుట్టింది. తతహ దాని నుండి కర్మ ఫలోపభోగ, కర్మ ఫల ఉపభోగ. కర్మ ఫలాలు, వీళ్ళు కర్మలు చేస్తారుగా ఈ జీవులు, వాటికి ఫలితాలు ఇష్టం ఉన్నా లేకపోయినా వస్తాయిగా, వాటిని ఉపభోగించాలిగా, అంటే అనుభవించాలిగా, దానికి సాధనం ఉండాలిగా ఉపభోగానికి. ఆ సాధనమైనటువంటి శరీరాన్ని, అధిష్టానాన్ని, శరీరములకు ఆశ్రయములుగా కారణభూతాన్ని, కారణములైనటువంటి ఈ శరీరాలు కావాలి అంటే ఎక్కడి నుంచో తయారవ్వాలి కదా. పంచమహాభూతములు తయారయ్యాయి. ప్రాణులకు తమ తమ కర్మలను అనుభవించాలి అంటే అందుకు కావలసినటువంటి శరీరాలు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. అవి ఏర్పడాలంటే పంచమహాభూతాలు ఉండాలి. ఓకే, ఇంకా ఏం కావాల్సి వచ్చింది? అవి కూడా ఒక క్రమంలో వచ్చారు. ఆకాశం పుట్టింది, ఆకాశం తర్వాత వాయువు పుట్టింది, ఆ తర్వాత అగ్ని పుట్టింది, ఆ తర్వాత జలము, ఆ తర్వాత పృథ్వీ. ఆకాశంలో ఒకే ఒక అసాధారణ గుణము ఉన్నాం అనుకోండి, యూనిక్ ప్రాపర్టీ, అంటే అందులో తప్ప వేరెందులోనూ లేనటువంటి ప్రాపర్టీని అసాధారణ గుణము అంటాం. అటువంటి అసాధారణ గుణము ఆకాశానికి శబ్దము. వాయువు దగ్గరకు వచ్చేసరికల్లా దాని యొక్క అసాధారణ గుణమైన స్పర్శ, దాని తాలూకా ప్రిడిసెసర్ అయినటువంటి ఆకాశం యొక్క గుణమైనటువంటి శబ్దము, రెండు గుణాలు ఉంటాయి. అగ్ని లేక ప్రకాశం దగ్గరకు వచ్చేసరికల్లా తన యొక్క స్వతసిద్ధమైనటువంటి అసాధారణ గుణమైనటువంటి రూపము, ఆ మీద ఉన్నటువంటి శబ్దము, స్పర్శ అనేటటువంటి గుణాలు కూడా ఇక్కడికి వస్తాయి. మళ్ళీ నాలుగో స్టెప్కి వచ్చేసరికల్లా ఆపహ లేక జలం దగ్గరికి వచ్చేసరికల్లా తనదైనటువంటి ముఖ్యమైనటువంటి ఈ రుచి అనేటటువంటిది ఏర్పడి, అది అసాధారణ గుణం. దానికి మీద ఉన్న మూడు గుణాలు ఏమిటి? ఒకటి శబ్దము, రెండు స్పర్శ, మూడు రూపము, నాలుగు రసన అంటే రుచి. ఈ తర్వాత ఐదో రెండు పృథ్వీ, దాంట్లో ఐదు గుణాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా క్రమేణా ఒక గుణము నుంచి ఐదు గుణముల వరకు ఒక్కొక్క పంచభూతము యాడ్ అవుతూ ఉంటే అన్ని గుణాలు కలిగినటువంటి ఈ గుణముల ద్వారానే, ఈ పంచభూతముల యొక్క తన్మాత్రల ద్వారానే, శబ్దస్పర్శ రూపముల రూపరసగంధముల ద్వారానే మనము ఈ ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నాము. ఇదే విషయం ఇక్కడ చెప్పబడింది. అసాధారణ గుణం అంటే అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ అవుతాయనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. పూర్వగుణ అనుప్రవేశాన అన్నారు మాటిమాటికి. అంటే మీద గుణాలతో పాటు ఇది కూడా కలిసి లాస్ట్ది పంచగుణ అవుతుంది. తథా విధంగా తైహి ఏవ భూతై, ఆ సూక్ష్మభూతముల నుండి ఆరబ్ధం పుట్టినవి. ఏమిటి పుట్టాయండి? ఇంద్రియం, ఇంద్రియాలు పుట్టాయి. పంచభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు. కన్ను తన్మాత్ర, అదిగో అక్కడ ఉండేటటువంటి ప్రకాశము, ఆ ప్రకాశం వల్ల రూపం అనేటటువంటి గుణం. ఈ విధంగా రెండు విభాగాలు ఉన్నాయండి ఈ వీటిలోని ఇంద్రియాల్లో. ఒకటి బుద్ధ్యర్థం, ఇంకొకటి కర్మార్థం. బుద్ధ్యర్థం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మార్థం అంటే కర్మేంద్రియాలు. దశ సంఖ్యకం, మొత్తం 10. ఓకే, దేహ ఇంద్రియాలు పాంచభౌతికములు. కాబట్టి ఎందుకు ఇలా చెప్పారు? దేహేంద్రియాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాడు అంటే పాంచభౌతికాలు ఆ పరబ్రహ్మము నుంచి వచ్చాయి డైరెక్ట్గా. కానీ డైరెక్ట్గా ఇది ఆత్మకి చెందినవి కావు, అనాత్మని తెలియడానికి పోతాయి. మరియు తస్యా దశేంద్రియములకు ప్రభువు ఒకడు ఉండాలిగా, ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసే రింగ్ మాస్టర్, రింగ్ లీడర్
వాడే అంతస్థం, లోపల ఉన్నటువంటి సూక్ష్మమైన సంశయ సంకల్ప లక్షణం. సంశయము, సంకల్ప వికల్పాలు అనేటటువంటి లక్షణాలు కలిగినటువంటి మనసు గారిని కూడా సృష్టించారు. ఏవం ఈ క్రమంలో ప్రాణినాం ప్రాణులను, కార్య అంటే దేహము, కరణం అంటే ఇంద్రియాలు, కార్యకరణంచ సృష్టివా, దేహాన్ని ఇంద్రియాలను అంతఃకరణంతో పాటుగా సృష్టించి తత్ స్థిత్యర్థం, స్థితి అంటే ఉండడం, అవి బ్రతికి ఉండడానికి, బ్రతికి బట్ట కట్టడానికి, అంటే వాడి జీవనయాత్ర కొనసాగించడానికి కావలసినటువంటి ఆహారమును వ్రీహ్యవా, బియ్యము, గోధుమలు మొదలైనటువంటి కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, వీటన్నిటిని సృష్టించారు. ఓషధులు అంటే ఏవో మెడిసిన్స్ అనుకోకూడదు. ఓషధులు అంటే ఇప్పుడు చెప్పినటువంటివి అన్నం ఆహారము సృజించను అని కలుపుకోవాలి, సృష్టివా అని కల్పించుకోవాలి. ఇక్కడ సృష్టికి కావలసిన జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులు అన్నీ ఏర్పడ్డాయి. పంచమహాభూతాలు ఏర్పడ్డాయి, వాటి గుణాలతో కూడినటువంటి తన్మాత్రలు ఏర్పడ్డాయి, వాటి నుంచి ఇంద్రియాలు వచ్చాయి, ఇంద్రియాలను నియంత్రించేటటువంటి ఒక రింగ్ లీడర్ మనసు గారు ఏర్పడ్డారు. ప్రాణులు జీవించాలి అంటే అన్నం కూడా ఏర్పడిపోయింది. చక్కగా సృష్టి క్రమం తయారైంది. అటు తరువాత ఇంకా వాడికి అన్నం ఉంటే సరిపోదు కదా, సరి అయినటువంటి పనులు చేయాలి. ఆ అన్నం నుంచి వాడికి వీర్యం, ఎనర్జీ, ఏటీపీ జనరేషను, లేక శరీరంలో ఏదైనా చిన్న పని ఈ చెయ్యిలా కదపాలంటే కూడా ఎనర్జీ ఉండాలి కదా. సామర్థ్యం, ఫిజికల్ ప్రావెస్, బలం అంటే ఇంద్రియ మనోబలం రెండు ఉండాలి. ఈ వీర్యము లేక సామర్థ్యము ఎందుకు ఇది? వీర్యం, ఈ సామర్థ్యం వాడి పాటుకు వాడు ఏదో పుట్టి వాడు తింటూ పడుకోవచ్చుగా, వాడు కర్మలు చేస్తాడు కదా. సర్వ కర్మ ప్రవృత్తి సాధనం, సర్వకర్మలను నిర్వర్తించుకోవడానికి ఏ పనినైనా సరే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ తమకు తాముగా చేయలేవు. అంధ పంగున్యాయం అంటారు. అంటే ఒక అంధుడు, అంటే చూపు కొరవడిన ఆయన భుజం మీద చూపు ఉన్న ఆయన ఎక్కి, ఆ చూపు మీద భుజం మీద ఎక్కిన ఆయనకి నడవలేడు, కాళ్ళు లేవు పాపం, అంటే నా కాళ్ళుతో నడిచే శక్తి లేదు. అప్పుడు ఆయన ఈ చూపున్న ఆయన దారి చూపిస్తూ ఉంటే, ఈ నడవగలిసిన ఆయన చూపు లేకపోయినా ఆయన నడిపిస్తూ ఉంటే చక్కగా ఇద్దరూ కలిసి వెళ్ళినట్టుగా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క ఇంద్రియానికి తోడుగా ఉంటూ మొత్తం అనుభవాన్ని కలిగిస్తుంది అంటూ చెప్తుంది. తపస్సు అంటే ఏమిటి? తద్వీర్యవతాం ప్రాణినాం, ఆ వీర్యవంతమైన ప్రాణులకు, అంటే ఆ బలాన్ని కలిగినటువంటి ప్రాణులకు విశుద్ధి సాధనం తపః. అంటే అది ఏమిటో తపస్సు అంటే మూసుకుని ధ్యానం చేయడం కాదు అని కాదు కదా. ఇక్కడ ఇంద్రియ మనోవృత్తులను శుద్ధిపరచి కాలుష్యాన్ని తొలగించేటటువంటి విశుద్ధి సాధనం, విజ్ఞానాన్ని ఆరంభిస్తుంది. తపో విశుద్ధాంతర్బహి కరణేభ్య తపః, తపస్సు వలన విశుద్ధ అంతర్బహి కరణేభ్య, పై ఇంద్రియాలు లోపల ఇంద్రియాలు అన్ని విశుద్ధమవుతాయి. ఆ తరువాత మంత్రాహ్ అంటే మంత్రాలు. మంత్రములు అంటే ఏమిటి? నో హౌ టు యాక్ట్, ఏ పనినైనా చేయడానికి కావలసినటువంటి నో హౌ అంటాం కదా, అది పనిని సాధించుకోవలసినటువంటి జ్ఞానాన్ని కూడా సృష్టించారు. ఇంకా కర్మ సాధన భూతములైనటువంటి మంత్రాలు వచ్చాయి. వైదిక కర్మలకు రుగ్యజు, సామ, అథర్వ, ఆంగిరస అనే వేదాలు వచ్చాయి. లౌకిక కర్మలకు రకరకములైన విద్యలు వచ్చాయి. ఇవన్నీ కర్మ సాధన భూతములు. సమష్టి కర్మఫలమే జగత్తు, సకల ప్రాణి కర్మఫలభూతమే సృష్టి. లోకములు ప్రవర్తిల్లుట కర్మఫల అనుభవమునకే. తతః కర్మ అగ్నిహోత్రాది లక్షణం. వైదికమైన కర్మలైతే అగ్నిహోత్రము, లేకపోతే ఇంకా రకరకములైన పేర్లు కలిగినటువంటి వైశ్వదేవము, ఇలాంటి కర్మలన్నీ పుట్టాయి. తతః అక్కడి నుంచి లోకాహ్ కర్మణాం ఫలం, కర్మఫల అనుభవముల కొరకు వేరువేరు అనుభవములు, వేరువేరు లోకాలు, అంటే వేరువేరు జన్మలు, అంటే వేరువేరు శరీరాలు. లోకం అంటే అనుభవం, అనుభవించడం ఎందుకు? కర్మ చేశాం కాబట్టి అనుభవం. దానికి వేరువేరు దేహాలు. తేషుచ మరియు ఆలోకముల యందు సృష్టానాం సృష్టించబడినటువంటి ప్రాణినాం ప్రాణులకు
నామచ అంటే రూపచ అని కూడా చెప్పుకోవాలి. పేర్లు ఆకారాలు ఎందుకు? మరి అందరం ఒకలాగే ఉంటే ఒకరి నుంచి ఒకడు ఎలా తెలుసుకుంటాం? అందరి పేరు ఎస్ రుణమూర్తి గారు అయితే మరి ఎవరిని ఎస్ రుణమూర్తి అంటాం? అంచేత ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉండాలి, ఒక్కొక్క ఆకారం ఉండాలి. అవి కూడా సృష్టించబడ్డాయి. దేవదత్తుడని, యజ్ఞదత్తుడని, చైత్రుడని, మైత్రుడని, వెంకటేశని, అచ్చమ్మ గారిని, బుచ్చమ్మ గారిని, రకరకాల పేర్లు, వాటికి తగ్గ వాళ్ళకి రూపాలు కూడా ఉన్నాయి. ఏవం ఈ విధంగా ప్రాణినాం ప్రాణులకు ఏతాహ కలాహ అంటే ఈ విభాగములు సృష్టాహ సృష్టించబడెను. పరబ్రహ్మ మొదలుకొని మొట్టమొదటి ప్రథమజుడైన హిరణ్య గర్భ బ్రహ్మ దగ్గర నుంచి కిందనున్నటువంటి బ్లేడ్ ఆఫ్ గ్రాస్ వరకు ఎలా వచ్చాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మరి ఎందుకయ్యా ఇంత నానాత్వము? అవిద్య ఆది, అవిద్య ఆది కామనలో మొదలైన దోషములనే బీజ కారణములకు అపేక్షయా తగినట్లు ప్రాణినాం ప్రాణులకు ఏతాః కలాహ్ ఈ విభాగములు బీజం సంసృతి భూమిజస్యతు తమో దేహాత్మధీరంకురో ఒక బ్యూటిఫుల్ పద్యం. బీజం ఏమిటి? తమహ, అవిద్యయే బీజము. సృష్టించబడను. అయితే ఈ నానాత్వము పారమార్థిక సత్యమా? అబ్బే, ఎంత మాత్రము కాదు. వ్యవహారికానికి ఉండాలా? ఉండాలి. లేకపోతే ఎలా పనులు జరుగుతాయి? వ్యవహారం ఎలా నడుస్తుంది? వ్యావహారికంగా నానాత్వం ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శక్తి ఉండాలి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కార్యక్రమం జరగడానికి అనేకమైనటువంటి నానాత్వము వ్యావహారికముగా ఉండి తీరవలసినదే. అయితే దీనికి పారమార్థిక సత్తా గలదా? లేదు. ఎందుకు? ఇవి ఏవి ఎలా జరగాలన్నా కూడా వీటి వెనకాల ఆ చైతన్య శక్తే ఉండాలి. అది లేనిదే ఇది ఎందుకు పనికిరావు. కాబట్టి పారమార్థిక సత్తా లేదు. తై తైమిరిక దృష్టి అంటే గ్లకోమా అనేటటువంటి కంటి వ్యాధులు ఉన్న వాళ్లకు ఒక్కొక్క వస్తువు రెండుగా కనపడడం, లేకపోతే దోమలు ఈగల్లా కనపడడం, దారాల్లా కనపడడం, హ్యాలోస్లా కనపడడం, ఇవన్నీ కూడా వస్తాయి దృష్టి దోషం వలన. అలాగే స్వప్నంలో కనబడేటటువంటి ఏనుగు, ఇల్లు, ధనము ఇవన్నీ కూడా కల్పిత వస్తువుల వలె అసత్యము. రెండు దృష్టాంతాలు ఇచ్చారు. ఒకటేమిటి? స్వప్నంలో ఉండేటటువంటి వస్తువులు ఏ విధంగా కల్పిత వస్తువులో, భ్రాంతియో, వ్యావహారిక సత్యాన్ని కలిగి ఉందో పారమార్థిక సత్యం లేదు. అలాగే తైమిరిక దృష్టితో ఉన్నటువంటి గ్లకోమా రోగికి ఒక్కొక్కటి రెండుగాను వివిధంగాను కనపడడం ఏ విధంగా దృష్టి దోషము. ఆ దోషాన్ని తొలగిస్తే ఎలాగా పోయి మళ్ళీ నార్మల్గా ఉంటుందో అలాగే ఇవి అపియరెన్స్ మాత్రమే, వాస్తవముగా ఉన్నవి కావు. పదార్థా సకల వస్తుజాతము నామరూపాతి విభాగం అంటే నామము, రూపము, క్రియా మొదలైనటువంటి తేడాలను హిత్వా విడిచిపెట్టి పునః తిరిగి తస్మిన్ పురుషేయవా ఏ పురుషుని నుంచి ప్రభవించినవో దాని యందే ప్రలీయంతే, ఉత్పద్యంతే, ప్రలీయంతే. కారణ దృష్టిగా చూస్తే ఏకత్వము, కార్యదృష్టిగా చూస్తే నానాత్వము లేక ప్రతీయమానము, అజ్ఞాన భేదములు కల్పనలు అని బోధించడానికే ఈ ఉపనిషత్తు 16 కళలను ఇంత విస్తృతంగా చెప్పింది. 5వ మంత్రంలోకి వచ్చేసరికల్లా విలీనమవుతాయి అన్నారు కదా. ఎలా విలీనమవుతుంది? యథేమా నద్య చందమానా సముద్రాయణా సముద్రం ప్యాప్య అస్తం గచ్చంతి భిద్యతే తాసాం నామరూపే సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే. ఏవమేవ అస్య పరిద్రష్టుర్ ఇమాః షోడశ కళాః పురుషాయణాః పురుషం ప్రాప్య అస్తం గచ్చంతి భిద్యతే చ అసాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే. సయేష అటువంటి పురుషుడు తెలుసుకున్నవాడు కళః అమృత భవతి. ఈ విషయంలో ఒక కొటేషన్ కూడా ఉన్నది అంటూ చెప్పారు. ఎలాగండి? యథా ఇమా యథేమా, ఎలాగంటే సముద్రమును లక్ష్యముగా కలిగి ప్రవహిస్తున్న నదులన్నీ సముద్రం చేరి విలీనమైపోతాయి. అప్పుడు వాటి తాలూకా గోదావరి, గంగా, యమున అనే పేర్లు లేకుండా పోతాయి. అక్కడ మిగిలినటువంటి నీటిని అందరూ సముద్రమనే అంటారు. కానీ ఇక్కడ ఇది గోదావరి నీరండి, ఇది సముద్రం నీరండి ఏ విధంగా విడిగా చెప్పరో, సర్వసాక్షి అయినటువంటి పురుషుని యొక్క 16 కళలు పురుషుని అందే లక్ష్మిగా కలిగినవై పురుషుని చేరి విలీనమవుతాయి.
అప్పుడు కళల యొక్క నామరూపాలు మళ్ళీ ఇది మనస్సు, ఇది ఇంద్రియము, ఇది భూతము, ఇదేమో మంత్రము, ఇది కర్మ అంటూ వేరువేరుగా తెలియకుండా పురుషుడుగానే ఉంటాయి. ఆ విధముగా ఎవరైతే ఈ 16 కళలు ఉత్పద్యంతే ప్రలీయంతే చ పరమ పురుష అనే శక్తి నుంచి వచ్చాయి అని తెలుసుకుంటారో అటువంటి జ్ఞాని నిష్కళ, కళలు లేనివాడు అంటే భేదత్వం భిన్నత్వం లేనివాడు, అమృత మరణము లేనివాడు అగుచున్నాడు. ఈ విషయంలో కొటేషన్ ఉంది. యథేమా యథా ఇమా, యథేమా ఈ విధముగా అయితే లోకే లోకమునందున్న దృష్టాంతాన్ని ఇవ్వాలి. సముద్రాయణ అంటే సముద్రము వైపు వెళుతున్నవి. సముద్ర అయనం గతి యా శాంత అనేది విగ్రహవాక్యం. సముద్రమే గతిగా గమ్యముగా కలిగింది. ఆత్మభావో యా శాంత, సముద్ర భావాన్నే పొందిస్తాయి. ఆత్మభావం అంటే ఏది దేనిలో కలిసిపోయో దాని భావాన్ని పొందడం. నది స్వరూపాన్ని పోగొట్టుకొని సముద్ర స్వరూపాన్ని పొంది సముద్రం ప్రాప్య అంటే ఉపగమ్య సమీపించి అస్తం గచ్చంతి, అస్తమించిన కనపడని నామరూప తిరస్కారాన్ని చేసి గచ్చంతి పొందును వినష్టు తాసాం నదులకు చ అస్తం గతానాం, సముద్రంతో ఏకత్వం కలుగగా నామరూపములు పోగా ఇక వేర్వేరు పేర్లతో ముచ్చటించం. తద్వస్తు ఉదక లక్షణం, అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏమిటి? ఇంకా జలమే ఉంది. తదభేదే, అటువంటి భేదాలు లేనప్పుడు ఆ నదులను ఏమని పిలుస్తారు? సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే, సముద్రుడనే చెప్తారు, అంతే కదా. అలాగే ఈ నామరూపాలను తొలగించి చూస్తే దీన్ని ఏమని చెప్తారు? పరబ్రహ్మమనే చెప్తారు. బోధన ఏమిటంటే అక్కడ సముద్రం దృష్టాంతం అందరికీ అర్థమవుతోంది. సముద్రంలో కలిసిపోయినటువంటి నదులకు పేర్లు లేవు, దాన్ని సముద్రమే అంటారు. చాలా బాగుంది, అది ప్రయోజనం లేదు. ఇగో కమలమ్మ గారు చూశాను, కమలమ్మ గారు అనరండి ఈవిడ పరబ్రహ్మం అంటారండి అని తెలుసుకోవాలి. నామరూప తిరస్కారమే అస్తమించుట. మరణానంతరం కూడా కారణ శరీరం ఉంటుంది, కానీ నామరూపాలు తిరస్కరించబడతాయి. నది వెళ్ళి సముద్రంలో కలిసిన, సముద్రం వచ్చి నదిని ఆలింగనం చేసుకుని కలుపుకున్నా రెండు ఒక్కటే, అస్తం గచ్చింది. జీవభావంలోని ఉపాధి సంబంధమైన నామరూపాలను విడిచిపెట్టి చూడవయ్యా బ్రదర్, అప్పుడు అది ఆ పేరు నీ పేరు ఉండదు, ఆత్మ అనే పేరే ఉంటుంది. అహమస్మి అనే రోజు నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, అదే నీ స్వరూపం అని చెప్పడానికే ఈ విధంగా ఉక్త లక్షణస్య ప్రకృతస్య, పైన చెప్పబడినటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనం చర్చిస్తూ ఉన్నటువంటి 16 కళలు అస్య అతనికి, ఎవరికి? పురుషస్య పురుషునికి, పరిద్రష్టు పరిసమంతాత్ ద్రష్ట అంటే అన్ని వైపుల నుంచి చూసేవాడు, సర్వమునకు సర్వదా సాక్షి. పరిసమంతాత్, పరి అంటే పూర్తిగా ద్రష్టు, స్వరూపమును తెలుసుకుని స్వరూపభూతస్య స్వరూపంలో విలీనమైనటువంటి, యథా ఏ విధముగా అర్క సూర్యుడు స్వాత్మ ప్రకాశస్య తనను తానే ప్రకాశింపచేసుకుంటున్నాడో, సర్వత అంతటను చేస్తున్నాడో, కర్త అనబడుతున్నాడో, తద్వత్ అదే విధముగా చైతన్యమే పురుషుడి స్వరూపము కావున పురుషుడే సర్వసాక్షి. చూడండి, సూర్యుడిని ఏమిటంటాం? ఈయన జగత్ సాక్షి, జగత్కర్త. కర్త అంటే సూర్యుడు కావాలని అన్ని గులాబీ పువ్వుల్ని ఆయన ప్రకాశింపజేయాలని పని కట్టుకొని కర్తృత్వంతో చేస్తున్నాడా? లేదు, ఆ ప్రకాశంలో అవి జరుగుతున్నాయి అంతే. స్వరూపభూత తద్వత్ ఇమాహ షోడశ కళా, ఈ 16 కళలకు ఉక్తాహ ప్రాణాద్యాహ కళా, పైన చెప్పిన ప్రాణాది కళలకు ఏదయ్యా గమ్యము? పురుషాయణా, ఆ నదులన్నీ ఎలాగ సముద్రాయణములో అంటే సముద్రం వైపు వెళుతూ ఉంటాయో ఇవన్నీ పురుషాయణా, పురుషుడే అయనము గతి గమ్యము కలిగినవి. ఎలాగా? నదీనాం సముద్ర, నదులకు సముద్రము వలె. నదులు ఏ విధంగా సముద్రాయణములో ఈ షోడశ కళలు పురుషాయణము. యాసాం కళానాం, ఏ కళలకు నెక్లెస్ బంగారమును పొందినది. నెక్లెస్ చెప్తామా అంటే నెక్లెస్ ఏమైందండి? నెక్లెస్ ఎప్పుడు బంగారమే, అది నెక్లెస్గా ఉన్నప్పుడు బంగారమే, పుట్టడానికి ముందు బంగారమే, కరిగించిన తర్వాత కూడా బంగారమే. నామరూపములు తిరస్కరించబడగా నామరూపే విహాయ
వస్తుతత్వమైన ఆత్మగానే పురుషునిగానే ఉన్నాయి. తాహ పురుషాయనా, ఆ 16 కళల పురుషుని గమ్యంగా పయనించి పురుషుని పొందినవి. పురుషం ప్రాప్య ఉపగమ్య, సమీపించి. కొత్తగా పొందడం ఏం లేదండి. కొత్తగా నగ వెళ్ళి బంగారాన్ని పొందక్కర్లేదు. అది ఆల్రెడీ బంగారమే అయ్యింది. ఈ నగ అనేటటువంటి భావాన్ని తొలగించుకోవడం పురుషాత్మ భావం. ఉపగమ్య తథా ఏవ అస్తం గచ్చంతి యథా నద్యః తథా ఏవ. సంద్రాన్ని నదుల వలె నామరూపాలను పోగొట్టుకొని కళానాం ప్రాణాదాఖ్యాం రూపం చ. కళల యొక్క ప్రాణము, పృథివీ, పంచభూతాలు, మనస్సు అని చెప్పుకున్నాం కదా, పేర్ల వరకు. ఇవన్నీ కూడా యథాస్వం తమ తమ నామరూపములను, దేని రూపాన్ని దేని నామాన్ని అది విలీనం చేసుకుని భేదేచ నామరూపయో, నామరూపములు భేదించబడగా, తొలగిపోగా, బాధింపబడగా, కరగిపోగా మిగిలి ఉన్నటువంటి తత్వము తత్వం అనష్టం తత్వం. ఏ తత్వం అయితే యథార్థమైనదో, నష్టము కాదో, అవ్యయమో అవినాశియో ఏది మిగిలిందో తదేకో అవశిష్ట శివ కేవలోహం అన్నాము. ఆ తత్వమే ఇది, అది మిగిలి ఉంది. పురుష ఇత్యేవం, అది పురుషుడు మాత్రమే అని బ్రహ్మవిద్భి ప్రోచ్యతే, బ్రహ్మవేత్తల చేత పిలువపడుచున్నది. చూసారా ఎంత చక్కగా చెప్పారు. దేహము క్షేత్రము, ప్రకటమైన చైతన్యము క్షేత్రజ్ఞుడు. ఇదే క్షేత్రజ్ఞయో జ్ఞానం. పురుష ఇత్యేవం, పురుషుడు అని మాత్రమే బ్రహ్మవిద్భి ప్రోచ్యతే. ఏవం విద్వాన్, ఈ విధముగా ఏ విద్వాంసుడైతే ఈ 16 కళలు వ్యావహారిక సత్తాయే గాని పారమార్థిక సత్తా లేదని, 16 కళల సారాంశమే పరమ పురుషుడని, ఏకమేవ అద్వయం బ్రహ్మయే సత్యమని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? గురుణా ప్రదర్శిత, గురువు గారి చేత నిరూపించబడిన వాడై 16 కళల యొక్క ప్రళయ మార్గం అంటే యథార్థము కాదని విలీన మార్గాన్ని విలీన శృతి అంటాం దీనిని. సహయేష, అటువంటి విద్వాంసుడు, ఆ విధముగా ఆత్మస్వరూపం యొక్క ఏకత్వాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసుడు విద్యయా అంటే ఆత్మజ్ఞానం చేత ప్రవిలాపితాసు అంటే విలీనము చేయబడిన కళలు కలిగిన. విలాపం అంటే ఇక్కడ దుఃఖించడం, ఏడవడం అని కాదు. ప్రవిలాపితాసు ఆ విద్యా అజ్ఞానము చే కామ కర్మజనితాసు, కామనలు కర్మముల వలన పుట్టినటువంటి ఈ భేదాన్ని, భిన్నత్వాన్ని, ప్రాణాది కళాసు, ప్రాణము మొదలైన కళలను ప్రవిలాపితాసు చక్కగా విలీనం చేసి పూర్ణాత్మను తెలిసినటువంటి అటువంటి మహానుభావునకు, విద్వాంసునకు, జ్ఞాని అకల, కళలు లేనివాడు, భిన్నత్వం లేనివాడు, అటువంటి అతననే పరిద్రష్టువు, పరిసమంతాత్ ద్రష్టువు అంటే సర్వసాక్షిభావాన్ని పొందినటువంటి విద్వాంసుడు. కలహ అంటే కళలు లేనివాడు, భిన్నత్వం లేనివాడు, పరిసమంతాత్ ద్రష్టువు. హి మృత్యువు, మృత్యువు అవిద్యాకృత, అజ్ఞానంచే ఆరోపించబడిన కళానిమిత్త, కలలే నిమిత్తముగా గలది అన్నట్లుగా ఎవరైనా భావిస్తే జీవభావంలో ఉండడమే భిన్నత్వం. జీవభావంలో ఉంటూ దాని వలన కామనలు, కర్మలు, ఫలాలు, దేహాలు అని ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మృత్యువులో ఉంటాడు. తదపగమే, అవిద్యాజనితమైన భిన్నభావం తొలగిపోగా అకలత్వాత్, అకలుడు, భిన్నత్వం లేదు కాబట్టి అకలత్వాత్ ఏవా, అందుకే అమృత భవతి అంటే జీవన్ముక్తుడవుతుంది. ఇది ఆత్యంతిక అమృతత్వం. ఆద్యంతిక కాదు, ఆత్యంతిక అమృతత్వం. అమృతుడు ఆత్యంతిక అమృతత్వం. ఆద్యంతిక అని చెప్పకూడదు. అలాగే భావము అనకూడదు. భావము, భాకి ఒత్తుండాలి. బ్రహ్మభావము, దేహభావము, ఇది ఒత్తుతో మాట్లాడాలి. పాంచభౌతిక శరీరి మృత్యు కోరలలో ఉంటాడు. ఆత్మ లేక బ్రహ్మభావంలో ఉన్నవాడు మృత్యువులో ఉంటాడు. తస్మిన్ అర్థే, ఈ విషయాన్ని బోధించే ఏషః శ్లోక, రాబోయే ఒక మంత్రము గలదు. సారాంశం ఏమిటి? 16 కళల పురుషుణ్ణి బోధించడం,
అధ్యారోపణ చేయడం. ఈ అధ్యారోపణ చేసినటువంటి జగత్తు వ్యావహారిక సత్తాయే కానీ ఈ కళలకు, ఈ భిన్నత్వానికి, ఈ నానాత్వానికి యథార్థంగా ఏది ఉపయోగం లేదని దానిని అపవాదం చేసి చూపించుటమే ఇక్కడ సారాంశం. ఓకే. తరువాత ఆరో ప్రశ్నలోకి వచ్చాం. ఎలాగండి? ఏదైనా కొంచెం ఉదాహరణలు చెప్పండి. అరా ముందు ఉదాహరణ చెప్పాను రా నాన్న, చాలేదా? సముద్రంలో నీళ్లు కలిసిపోయినట్లుగా, నదులు కలిసిపోయినట్లుగా ఇంకోటి ఏదైనా చెప్పండి గురువుగారు. సరే. అరా ఇవ రథనాభౌ కళాయస్మిన్ ప్రతిష్ఠిత తం వేద్యం పురుషం వేద యథ మావో మృత్యు పరివేద. ఏ విధంగా అయితే రథచక్రపు టాకులు నడిమి తూము లేక చక్రనేమి యందు ప్రవేశపెట్టబడి అదే ఆధారంగా కలిగి ఉంటాయో, ద హబ్ అండ్ స్పోక్స్ అరేంజ్మెంట్, ఆ విధంగా చెప్పబడినటువంటి 16 కళలు ఈ సెంట్రల్ పార్ట్ పురుషుడు లేక ఈ చక్ర నేమి అని నడిమి తూము అనుకుంటే ఈ ప్రాణాదులైనటువంటి 16 కళలు, ప్రాణము, ఆ ప్రాణం నుంచి శ్రద్ధ, శ్రద్ధ నుంచి పంచభూతాలు, అలా వరుసగా 16 చెప్పారు కదా, అవన్నీ గుర్చబడి ఉంటాయి, అమరిక కలిగి ఉంటాయి. దే ఆర్ వెరీ మచ్ ఇంటర్ట్వైన్డ్ అండ్ ఎంబాడెడ్ విత్ ది హబ్ అంటూ చెప్తున్నారు. ఓ శిష్యులారా, ఈ విధంగా తెలుసుకున్నారు మీరు కాబట్టి మీకు మృత్యువు ఎన్నటికి పీడించకుండును కాక, అమృతత్వాన్ని పొందుతును గాక. కళలన్నీ ఎలా విలీనమవుతాయో చెప్పారు. చైతన్యం హృదయ స్థానంలో ఉంది. సకల ఇంద్రియాల వ్యష్టిలో చూస్తే ఈ సకల ఇంద్రియాలు, మనస్సు, దేహము అన్నీ ఆ చైతన్యానికి ఫిక్స్ అయి ఉన్నాయి. సమష్టిలో చూస్తే సమష్టిలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్న సకల కార్యములు, సకల అన్ని ఎఫెక్ట్స్ కనిపిస్తున్న ప్రతిదీ కార్యము కదా. ఇవన్నీ కూడా హిరణ్య గర్భ బ్రహ్మ అనేటటువంటి రథనానేమి కి ఫిక్స్ అయి ఉంటాయి. ఆ హిరణ్య గర్భ బ్రహ్మ అంటే ఏమీ లేదు, ఆ పరమాత్మ యొక్క ప్రతిఫలనమే కదా. నేను అనేదానికి మూలంలో ఉన్న చైతన్యము, అన్ని ఇంద్రియ శక్తులు చైతన్యం నందే ప్రతిష్ఠిత. బండి చక్రం దృష్టాంతం బాగా అర్థమైపోయింది మనకి. మళ్ళీ దీని గురించి ఇంకా పెద్ద వేరేగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. అరా ఇవ రథనాభౌ కళాయస్మిన్ ప్రతిష్ఠిత అని చెప్పుకున్నాము. రథచక్రపు టాకుల వలె రథచక్రపు నాభియందు యథా ప్రవేశితా, ఏ విధముగా ప్రవేశపెట్టబడినవో అంటే అదే ఆధారముగా కలిగి ఉన్నవో, తథా అదే విధముగా కళాహ అంటే ప్రాణాద్యాహ్, ఏమిటండి ఈ కళలు? ఈ ప్రాణము మొదలైనటువంటి 16 కళలు. ఈ 16 కళలు యస్మిన్ పురుషే, ఏ పురుషుని యందు ఎప్పుడండి ప్రవేశపెట్టబడతాయి? ఏదో లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఇవి వెళ్ళి పరమాత్మలో గుర్తుపడతాయి కాదు. అలా కాదు బ్రదర్. ఉత్పత్తి, స్థితి, లయ కాలేషు, పుట్టుక, మనుగడ, లయము అనేటటువంటి 3 కాలములలో, లేకపోతే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 కాలములలో, లేకపోతే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలనే 3 విభాలుగా, లేకపోతే జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనేటటువంటి 3 డివిజన్స్ లేకుండా ఒక్కటిగానే ఉంటాయి. ప్రతిష్ఠిత నెలకొని ఉంటాయో. దేహంలో వేర్వేరు భాగాలని భావించకు. నీవు పరమాత్మలో ఒక అంశము, ఆయన పరమాత్మ అంగి, నీవు ఒక అంగము అని భావించకు. నీవే ఆ అంగి, నీవే ఆ పరమాత్మ. అది తెలుసుకో. స్వరూపాన్ని తెలుసుకుని అందు నిలిచి ఉండండి, మీకు మృత్యు భయము ఉండదు. కళానాం 16 కొడలకు ఆత్మభూతం సారతత్వమైన తం పురుషం, ఆ పరమ పురుషుని వేద్యం అంటే తప్పక తెలియవలసినది. వేదనీయం అన్నారు. వేద్యం అని ఉపనిషత్తులో ఉంది. వేదనీయం అంటే ఇంజంక్షన్ అన్నమాట. తప్పక తెలియదగిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. మీరు కళలు భిన్నత్వము కాదు. మీరు కళలకు మూలమైనటువంటి ఆ రథనాభి, లేకపోతే సముద్రం అనే దృష్టాంతాలతో చెప్పినటువంటి పరమ పురుషుడే మీరు. అహం స్మి, అహం బ్రహ్మాస్మి. ఆ తత్వమును పురుషుడని ఎందుకు చెప్తున్నారండి? పూర్ణత్వాత్ పురుష, పూర్ణుడు గనక పురుషుడు. లేకపోతే పురుషయ శయనాద్వా, సకల ప్రాణముల శరీరముల యందు ఉన్నాడు. ఇంకొక అర్థం ఏమిటంటే పురుష అంటే సర్వవ్యాపక, అంటే సర్వగత, సర్వవ్యాపక అనే అర్థాన్ని కూడా పురుష అనే పదము చెప్తుంది. వేద అంటే జానియాత్, తప్పక తెలియవలయును. అట్లు తెలియటం వలన కలిగే ఫలం ఏమిటండి? హే శిష్య, ఓ శిష్యులారా, మృత్యువు వహ మిమ్ములను అంటే యుష్మాన్
మా పరివ్యథ అంటే మా పరివ్యథయదు. ఏ విధముగా మేము ఏ పక్క నుంచి కూడా మృత్యు మిమ్మల్ని ముట్టుకోలేదండి. ప్రాతరేవ హి మానశంభుర్ భావయే గురు పాదుకాం అని చెప్పి ఆ విధంగా చెప్పినప్పుడు మనకేంటంటే ఇది కిం కిరిష్యతి వయ్యమా అంటారు. అంటే యముడు నన్ను ఏం చేస్తాడు? ఈ మృత్యుంజయుడినే నేను పట్టుకున్నాను. పరమాత్మని తెలుసుకున్న తర్వాత నాకు మృత్యువుతో ఏమి సంబంధము? మా పరివ్యత, మా పరివ్యతతు వ్యథయతు అంటే కిం కరిష్యతి వయ్యం నచేద్విజ్ఞాయేత పురుష మృత్యునిమిత్తం యథామాపన్న దుఃఖిన ఏవం యూయంస్త. తెలుసుకుంటే మృత్యువుతో నాకు సంబంధం లేదు. మృత్యుదేవతకి గారు నీవేపే చూడరు. ఒకవేళ నచ్చేత్ అలా విజ్ఞాయేత తెలియకుండా భిన్నత్వమే సత్యమని భిన్నత్వంలోనే జీవిస్తూ భిన్నత్వంతోనే గడుపుతూ ఉంటే మృత్యు నిమిత్తం యథామాపన్న మృత్యు నిమిత్తమైన మృత్యుహేతువైనటువంటి వ్యథలను ఆపన్నాహ పొంది దుఃఖినః ఏవ దుఃఖిస్తూనే ఉంటూనే యూయం మీరు స్థా ఉంటారు. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు అమృతత్వము. యమధర్మరాజుకి వాళ్ళకి క్వశ్చనే లేదు. ఎవరైతే తెలియరో వారు మృత్యుం సమృత్యుమాప్నోతి ఇహ నానా ఇవ పశ్యతి. ఎవరైతే నానాత్వంలో ఉంటారో వాడు యమధర్మరాజు చేత పీడింపబడతారు. మృత్యు నిమిత్తం యథామాపన్నాహ దుఃఖినవైవ యూయం స్థః. అన్వయ వ్యతిరేకాలతో గుర్తించారు. ఇహ చేదవేది అథ సత్యమస్తి. తెలిస్తే నువ్వు సత్యాన్ని పొందుతావు. నచేదిహావేది మహతీ వినష్టి. గొప్ప నష్టం. ఏంటి గొప్ప నష్టం? చచ్చిపోవడమే, పుట్టడమే గొప్ప నష్టం. కళలే మిథ్య, నానాత్వము మిథ్య, భిన్నత్వమే సంసారము దుఃఖము, ఏకత్వమే మృత్యుజయము అమృతత్వము. ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి. తెలిసితే మోక్షము, తెలియకుండా బంధము. ఆత్మతత్వాన్ని మీరు అవగాహన చేసుకున్నారు. 6 ప్రశ్నలను 140 ఏదో 78 ఎపిసోడ్స్గా చాలా వారాలు నేర్చుకున్నారు. కాబట్టి మీకు మృత్యు భయము ఉండదు బ్రదర్ అంటూ ఒక హామీ ఇస్తుంది. మీరు అమృతులు. అందువలన అటువంటి మృత్యువ్యధ యుష్మాకం మీకు మా భూత్ కలుగకుండుగాక. ఎప్పుడది నిజమవుతుంది? ఎప్పుడైతే నేను నానాత్వం నిజం కాదని, ఏకత్వమే నిజమని, నానాత్వము మిథ్యయని, నానాత్వానికి ఓన్లీ వ్యావహారిక సత్తాయే ఉందని తెలుసుకుని ఆత్మతత్వంగా అహమస్మిగా నిలిచి ఉంటాను. అప్పుడు అటువంటి సమయంలో అటువంటి మృత్యువుగా యుష్మాకం మీకు అంటే మనందరికీ మా భూత్ కలుగకుండును గాక. ఓ శిష్యులారా, ఆత్మతత్వమును ఎరిగిన మీకు పునరావృత్తి లేదు, పోయి రండు అని ముగించారు. ఇత్యభిప్రాయ. గురువు గారి ఆదరణపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఆశీర్వచనము బోధన ముగిసినది. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇలా పిలిచారు. ఒక్క మాట చెప్పాలిరా రండి అన్నారు. ఏమిటండి అంటే తాన్హోవాచ. తిరిగి వాళ్ళతో అన్నారు, ఏతావదేవ అహమేతత్ పరబ్రహ్మ వేద. అహం ఏతత్ పరబ్రహ్మ ఏతావదేవ వేద. ఇంతవరకే నాకు తెలుసు. నాతః పరమస్థితి. ఎంతకన్నా ఏం లేదు అని ఇంకో మాట కూడా చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది? అదిగో నాకు ఈ పరబ్రహ్మ గురించి తెలిసినది ఎంత మాత్రమే, ఇంతకు మించి వేరేది తెలియవలసినది లేదు అన్నారు. తాన్ శిష్యాన్ని ఏవం అనుశిష్య. ఆత్మతత్వాన్ని బోధించి ఓ వాచ్య తిరిగి ఏతత్ వేద్యం తప్పక తెలియదరిగిన పరబ్రహ్మాన్ని తెలుసుకున్నారు. ఏతావదేవ ఇంత మాత్రమే. అహం నేను వేద విజ్ఞానం. ముందు అన్నారు కదా, మీరు ప్రశ్నించండి. ఏడాది పాటు బ్రహ్మచర్యాన్ని, సత్యాన్ని, అవన్నీ క్రమశిక్షణని పాటించిన తర్వాత ప్రశ్నలు వేస్తే నాకు తెలిసినంత వరకు చెప్తాను. నాకు తెలిసిందంతా చెప్పాను. పరబ్రహ్మ గురించి ఎంతకంటే తెలుసుకోదగినది పరం ప్రకృష్టతరం వేదితవ్యం నాస్తి. ఎంతకంటే పరమమైనది, గొప్పది, మేలైనది, తెలియదగినది లేదు అని ముగించారు. ఏవం ముక్తవాన్. ఈ విధముగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
శిష్యులకు అవిదిత తనకు తెలియబడినది శేషాహ అస్తి. ఇంకా గురువుగారు చెప్పవలసింది మిగిలిపోయింది కావోలు. మళ్ళీ ఇంటికెళ్ళి 2 ఏళ్ల తర్వాత ఏడాది తర్వాత వచ్చి కొనసాగించవలసి ఉంటుందేమో అనేటటువంటి ఆశంక ఉంటుంది కదా. ఆ ఆశంకను నివృత్తయ్యే పోగొట్టుట కొరకై చ మరియు కృతార్థ బుద్ధి జరణార్థం తాము కృతార్థులమైతిమి, ఆత్మతత్వము సంపూర్ణముగా గురువుగారి చేత బోధింపబడగా అనుభవమైనదనే భావన రావడానికి అత అస్మాత్ పరమం ప్రకృష్టతరం వేదితవ్యం నాస్తి అంటూ చెప్పి పంపించారు. 8వ మంత్రం, ఇదే ఆఖరి మంత్రం. తే తమర్చయంతస్త్వం హినః పిత అస్మాకం, పితాయో అస్మాకం అవిద్యాయా పరంపారం తారయసీతి నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్య. ఇవి థ్యాంక్స్ గివింగ్ అంటారు. అంటే శిష్యులు వాళ్ళ తాలూకా వినయాన్ని ప్రకటిస్తూ గురువు గారికి పూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? శిష్యాతే శిష్యా గురునా అనుశిష్ట. అనుశిష్ట అంటే శిక్షింపబడిన వారై, అంటే ఆత్మవిద్య నేర్పబడిన శిష్యులు. తతహాటు తరువాత కృతార్థ సంత, కృతార్థులైనారు. కృత చేయబడిన అర్థము ప్రయోజనం. అంటే జీవిత ప్రయోజనం ఏమిటి? జీవితము గమ్యము లక్ష్యము ఆత్మానుభవము పొందారు. తం గురుం, ఆ గురువు గారిని విద్యా నిష్క్రియం, విద్య నేర్పించుటకు ప్రత్యుపకృతి, అంటే విద్యా రుణాన్ని తీర్చుకోవడానికి ఉపాయము అపశ్యంత, కానని వారయ్యారు. గురు రుణాన్ని ఎలా తీర్చుకోవాలో వాళ్ళకు తెలియలేదు. ఆత్మవిద్య బోధనకు నిష్క్రియం ఉండదు. దీనికి గురుదక్షిణ ఇచ్చి దీన్ని సరిపెట్టుకోలేము. ఆత్మవిద్యతో ఏ ధనము సరితూగుతుంది? అంచేత అపశ్యంత, విద్యా నిష్క్రియం అపశ్యంత, అంటే విద్యను నేర్పించడానికి ఎంత డబ్బు ఇవ్వాలో తెలియని వారై కిం కృతవంతః, ఏం చేశారట? ఇది ఉచ్యతే. తే, ఆ శిష్యులు తమ ఆ గురువు గారిని అర్చయంతః, అంటే పూజయంతః, పూజించారు. ఎలా చేశారు పూజ? పాదయో, అంటే 2 పాదాలు ఉంటాయి కదా, అందుకే పాదయో, పాదముల యందు పుష్ప అంజలి ప్రకిరణేన, అంజలి అంటే దోశలి, పుష్ప ప్రకిరణైన, దోశలతో పుష్పాలను తీసుకుని పాదాల మీద చల్లుతూ, చ మరియు శిరసా ప్రణిపాతేన, శిరసు శరీరాన్ని బాగా, నిపాతేన అంటే చాలు, ప్రణిపాతేన అంటే ప్రకృష్టేన నిపాతేన, చక్కగా వంగి పాదాలను సాష్టాంగ నమస్కారం చేస్తూ పాదాలకు తలను తాకించి వినమ్రులై కింబూచు, ఏం పలికారు? ఇది ఆహా అంటే శృతి చెప్తోంది. త్వం హి, నిశ్చయముగా తమరే, నహా అస్మాకం, మాకు పిత తండ్రి గారే. ఎందుకు గురువుగారిని తండ్రిని ఎందుకు అన్నారు? 5 రకాల పర్సన్స్ని తండ్రిగా చెప్తుంది మనుస్మృతి. జనకుడు, జన్మనిచ్చిన తండ్రి. ఉపనేత, ఎవరైతే మనకు ఉపనయనము చేసి బ్రహ్మ ఉపదేశం చేస్తారో వారు తండ్రి. విద్యా ప్రయచ్చతి, ఎవరు విద్యను నేర్పిస్తారో వారు తండ్రి. అన్నదాత, భయత్రాత, అన్నాన్ని ఇచ్చేవాళ్ళు, భయం నుంచి రక్షించేవాళ్ళు కూడా తండ్రి అన్నారు. కాబట్టి ఈయన విద్యను నేర్పించారు. త్వంహినః అస్మాకం పిత, మీరు మాకు తండ్రి. ఎందుకు? ఆత్మజ్ఞానం చేత. ఎటువంటి జ్ఞానం ఇచ్చారు ఈయన? నిత్యస్య అజరామరణస్య అభయస్య బ్రహ్మ శరీరస్య, నిత్యమైనది, జరామరణములు లేనిది, అభయమైనటువంటి బ్రహ్మ శరీరాన్ని మాకు ఇచ్చారు. అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని జనయతృత్వాత్ ఇచ్చిన వారైతిరి, కలిగించిన వారైతిరి కనుక మీరు మాకు తండ్రి. ఇంకా త్వం ఏవా, మీరే, అస్మాకం మమ్ములను, యహ ఏదైతే అవిద్యాయా, అవిద్య వలన జనించిన, విపరీత జ్ఞానాత్, విపరీత జ్ఞానం వలన కలిగే జన్మ జరా మరణ రోగ, జన్మము జర అంటే వార్ధక్యము, మరణము రోగము అంటే వ్యాధి అనేది దుఃఖాది మొదలగు దుఃఖములనే మోసళ్ళు, గ్రహాత్ అవిద్యా మహోదధే, అవిద్య అనే మహాసముద్రము నుండి విద్యాప్లవేన, విద్య అనే నౌకతో పరంపరమైన అపునరావృత్తి, తిరిగి రాని లక్షణం కలిగిన మోక్షాఖ్యం, మోక్షం అనే పేరు గల మహోదధే ఇవ పారం, మహాసముద్రముకు ఆవలితే. ఇలా ప్రార్థించారు, నమస్కరించారు, వినమ్రులై ఉన్నారు. పువ్వులతో కాళ్ళను ఆ విధంగా పువ్వులు జల్లి ఆ కాళ్ళ మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, మీరు మాకు తండ్రి, మీరు మాకు
బ్రహ్మ శరీరాన్ని ఇచ్చారు. ఈ బ్రహ్మ శరీరము నిత్యము, జరామరణములు లేనిది, అభయమైనటువంటిది. అటువంటి బ్రహ్మత్వాన్ని, జీవబ్రహ్మ ఏకత్వాన్ని కలిగించిన వారు మీరు మాకు తండ్రి. ఈ అవిద్య అనేటటువంటి మహాసముద్రంలో రకరకాలైనటువంటి జన్మ, జర, మరణ, రోగ అనేటటువంటి మొసళ్ళు ఉన్నాయి. అటువంటి సముద్రంలో మేము వాటి చేత మృంగివేయబడకుండా ఆవల తీరానికి చేర్చి అపునరావృత్తి తిరిగి రానటువంటి స్థితికి, మమ్మల్ని మోక్షమనే పేరు కలిగినటువంటి స్థితికి, పారం ఆవల తీరానికి చేర్చితిరి మహాత్మా. కనుక మీకు అనేక ప్రణామములు. అస్మాన్మములను తారయసి, దాటించితిరి. ఇత్యత, ఇందువలన కూడా పితృత్వం తవ అస్మాన్ ప్రతి ఉపన్నం. మీరు తండ్రిని చెప్పడం ఎంతో యుక్తియుక్తం. జన్మనిచ్చిన తండ్రి గారైతే కేవల స్థూల దేహాన్ని మాత్రమే ఇస్తారు. మీరు అటువంటి జన్మనిచ్చిన తండ్రినే లోకే లోకమునందు ప్రపూజ్యతమః, బాగా పూజింపదగిన వారిలో శ్రేష్ఠుడు. అటువంటప్పుడు ఆత్యంతిక అభయదాతు, ఆత్యంతిక అభయాన్ని ప్రసాదించినటువంటి తమరు మీ గురించి కిం వక్తవ్యం, ఏమి చెప్పడం? కైముతకి న్యాయం. కిం ఉత అంటే కైముతకి అంటే సాధారణంగా లోకంలో శరీరాన్ని ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, చదువు చెప్పించినటువంటి తండ్రి గారే పరమ పూజ్యులు అంటున్నారే. బ్రహ్మ విద్య నేర్పించి అజరామరణమైనటువంటి ఆ మోక్షం అనే దానికి మాకు అర్హులను చేసినటువంటి మిమ్మల్ని తండ్రి అనడంలో ఏమి ఆశ్చర్యము, కిం వక్తవ్యం అంటున్నారు. మీరు మాకు అజరామరమైన బ్రహ్మ శరీరాన్ని కలిగించారు. అత్యంత పూజనీయులని వేరే చెప్పాలా? ఇది అభిప్రాయ. ఋషి అంటే దర్శనాత్, సంప్రదాయం అనాలి, సాంప్రదాయం అనకూడదు, తప్పు. ప్రదానం అంటే ఇవ్వడం, అంటే విద్యను బోధించడం. సమ్యక్ ప్రదానం, సంప్రదాయం. ఓకే, బ్రహ్మ మా సాంప్రదాయంలో అదేం లేదండి, అలా అనకూడదు. చదువుకున్న వాళ్ళు సాంప్రదాయం అనకూడదు, సంప్రదాయం, సమ్యక్ ప్రదానం, సంప్రదానం. బ్రహ్మ విద్య అత్యంత ఉత్కృష్టమైన విద్య. రెండు మార్లు నమో నమో పరమ ఋషిభ్యో అంటూ రెండు సార్లు చెప్పారు. ద్విర్వచనం, రెండు సార్లు చెప్పడము. ఒకటి ఉపనిషత్తు పరిసమాప్తమైనదని చెప్పుటకు, రెండవది గౌరవార్థం, ఆదరార్థం అంటూ భగవత్పాదులు ముగించారు. కరెక్ట్గా మూర్తి గారు ఇచ్చిన సమయం 5:30 వరకు ఉన్నారు, తో అయిపోయింది. ఇది అథర్వవేదీయ ప్రశ్నోపనిషది షష్ఠ ప్రశ్న. ఇది అథర్వవేదీయ ప్రశ్నోపనిషది సమాప్త. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత కృతం ప్రశ్నోపనిషత్ భాష్య సమేత సమాప్తం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः, వ్యస్యేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి న పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. పూర్ణస్య ఆ పరమ పురుషుని నుంచి పూర్ణం ఈ సృష్టిని ఆదాయ తీసుకుని రాబడగా, అంటే వివర్తము కాగా, పూర్ణమేవా అవశిష్యతే ఆ పరమ పురుషుడే ఉన్నాడు. ఈ నానాత్వము మిథ్య. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్క నిమిషం, ఆ సెకండ్, అర నిమిషం పాటు అందరూ అహమస్మి 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 అనుకోండి. అహమస్మి 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 అహమస్మి
ఆ,